హాయ్ అండి. ఇదైతే అన్సీన్ వీడియో అండి. ఇది నిన్నటిదాకా మొన్నటిదండి. నేను మొన్న పని ఉండి వీడియో అప్లోడ్ చేయలేకపోయాను. అందుకే ఈరోజు చేస్తున్నాను. చూడండి, ఇదైతే ఇమ్మానుయల్ కాదు, తనూజ, కళ్యాణ్ బయట కూర్చుంటారు ఒక చోట సోఫాలో. అక్కడ ఫోటో చూసుకుంటూ కూర్చుంటుంది తనూజ. వాళ్ళ ఫ్యామిలీ ఫోటో వచ్చింది కదా, దాన్ని చూసుకుంటూ కూర్చుంటుంది. తర్వాత ఇమ్మానుయల్, సంజన అక్కడ దూరంగా కూర్చుంటారు. అప్పుడు ఇమ్మానుయల్ని పిలుస్తుంది తనుజ. ఇమ్ము, చూసావా మా ఫోటో అంటే, చూశాను, నేను చూసే కదా నీకు తీసుకొచ్చిన అన్నాడు. అన్న కానీ ఇంక అట్లే చెప్తుంది అనమాట. ఇది మా చెల్లి. ఆ ఫోటో చూపించుకుంటే తనుజ, ఇది మా చెల్లి, ఇది నేను, మా తమ్ముడు, మా తమ్ముడు కాదు మా అక్క, మా చెల్లి వాళ్ళ భర్త అవన్నీ చెప్తుంటే ఇంకా లేచి వచ్చినాడు అక్కడి నుంచి. సంజన దగ్గర కూర్చున్నాడు కదా, అక్కడి నుంచి లేచి వచ్చాడు. ఇంకా అదే పని చెప్తుంటే ఇంకా బాగుండదు కదా అన్నట్టు మళ్ళీ లేచి వచ్చినాడు. చూడండి, చూపిస్తుంది ఫోటో ఇక్కడ. ఫస్ట్ అనుజ అనుకున్నా అన్నాడు ఎక్కడో చూపించి అని అంటే, మళ్ళీ అనుజ కింద ఉంది కదా, ఎవరబ్బా అనుకేనాను అని అంటున్నాడు. మళ్ళీ ఏదో చైన్ చూపించి, ఇది పెళ్ళికి వేసుకున్నాను, ఎవరి పెళ్ళికో చెప్తా ఉంది అని వివరిస్తుంది అనమాట దాంట్లోటివి. ఇమ్మానుయల్ ఏమన్నాడు, మీ చెల్లి ఫోటోలో వేరే ఉంది అన్నాడు. ఇక్కడికి వచ్చినప్పుడు చూసినాడు కదా రియల్గా, అది చెప్తున్నాడు. అంటే శారీ చూపించి వాళ్ళ చెల్లిది, ఈ శారీని నేను డిజైనర్కి ఇచ్చేటప్పుడు ఏడ్చాను అని చెప్తుంది. ఇది ముహూర్తంది అని చూపిస్తుంది ఇమ్మానుయల్కి. మీ అక్క మీ మమ్మీలాగే ఉంది అని అంటుంటే, మా మమ్మీ అలా ఒప్పుకోదు, నాలాగా అని అంటుంది మా మమ్మీ, నేను మా డాడీ లాగా ఉంటాను అని చెప్తుంది. అప్పుడు సంజన ఇమ్ము సంజన మాట్లాడుతుంటే, ఇంకా ఇమ్ముని మేము పిలిచింది కదా ఇక్కడికి, ఇంకా ఒక్కటి కూర్చోలేకనేమో పాపం గిల్టీ ఫీలింగ్తో అక్కడి నుంచి వెళ్ళిపోయింది సంజన. లేదు మీ ఫోటోలాగా లేదు, రియల్గా లైవ్లో చూసావు కదా మా చెల్లి, ఇక్కడ కొంచెం వేరే వచ్చింది అని అంటే సేమ్ ఉన్నారు నువ్వు మీ చెల్లి అని అంటుంటే, లవ్ మ్యారేజా అని అడిగాడు ఇమ్ము. అంటే అవును లవ్ మ్యారేజీ అని చెప్పింది వాళ్ళ చెల్లి వాళ్ళది. ఎవరైతే ఏం లేదు, మంచిగా చూసుకుంటే చాలు అన్నాడు ఇమ్ము. అంటే లేదు మా మమ్మీ అదొక్క విషయానికే వినొచ్చి, మా చెల్లి వాళ్ళ హస్బెండ్ మా మమ్మీ వాళ్ళ, ఎందుకంటే మా మమ్మీ వాళ్ళ ఊరే మా చెల్లి వాళ్ళ హస్బెండ్ వాళ్ళది పక్కనే, అందుకే మా మమ్మీ కళ్ళు మూసుకొని ఓకే చెప్పేసింది, తినేదానికే ఇయర్స్ పట్టింది అని చెప్పింది. యాక్చువల్లీ ఈ ఫోటోలో మా మమ్మీ లేదు, మా మమ్మీ కాదు మా అమ్మమ్మ లేదు, మా అత్తమ్మ లేదు, నందు లేదు, శ్రేష్ఠ లేదు, బాబా లేదు, ఓన్లీ మా ఫ్యామిలీనే, నందు ఉండాలి, వాళ్ళంతా లేరు అని అట్టే చెప్తుంటే ఇంకా ఏమో నవ్వుకుంటా వినుకుంటా ఉన్నాడు. ఇంకా చెప్తుంటే ఏదో ఒకటి ఊకొట్టాలి కదా పాపము. ఇంకా కళ్యాణ్ కూడా అట్టే వినుకుంటున్నాడు. ఇంకా చూసి ఆవలిస్తూ ఉన్నాడు ఇమ్మానుయల్. ఇంకా నిద్ర వస్తుందేమో కానీ ఆమె అయితే వాళ్ళ ఫోటోలో ఉన్న క్యారెక్టర్స్ అంతా వివరిస్తుంది. దాంట్లో ఏం చెప్తుంది, నందు లేదు, శ్రేష్ఠ లేదు, అమ్మమ్మ లేదు, బాబా ఉండాలి, బాబా కూడా లేడు, అవన్నీ చెప్తుంది. వాళ్ళందరూ ఇమ్మానుయల్కి కళ్యాణ్కి తెలుసో తెలియదో మరి, బాబా నందు వాళ్ళ బంధువులు వాళ్ళకెట్టి తెలుస్తుంది ఒకవేళ. ఆయన కూడా ఆమె అందరిని గుర్తు చేసుకుంది అంటే చెప్తా ఉంది, ఒకవేళ వాళ్ళ అమ్మోళ్ళు లైవ్ చూస్తే వింటారు కదా అన్నట్టేమో. నందు లేడు, బాబా లేడు, శ్రేష్ఠ లేదు, అత్తమ్మ లేదు, అమ్మమ్మ లేదు, ఈ ఫోటోలో ఓన్లీ మా ఫ్యామిలీనే ఉన్నారు, యాక్చువల్లీ వాళ్ళందరూ ఉండాలా అనింది. ఇక్కడనేమో మళ్ళీ తనుజ కళ్యాణ్ బయట కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఇద్దరు కలిసి. ఏ విషయం గురించి మరి ఏదో నాకైతే తెలియదు, ఏమని అడుగుతుంది. ఇద్దరు కలిసి నన్ను ఎందుకు టార్గెట్ చేశారా అని అంటుంది. సింపుల్ మైండ్ అంతే అని నవ్వుతున్నాడు. వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ తాక్కుంటా సిగ్గు పడుకుంటా నవ్వుతున్నాడు అనమాట. ఏదో సింపుల్ మైండ్ అనుకుంటా. సింపుల్ మైండారా, నన్ను ఎందుకు టార్గెట్ చేశారా అని అదే అడిగింది. ఇదైతే ఇందాక చెప్పాను కదా తనుజ పిలుస్తుంది అని ఇమ్మానుయల్ అక్కడే సంజన దగ్గర కూర్చొని లేసి వచ్చాడని, ఆ ఫోటో అనమాట ఇది ఇక్కడ వచ్చింది. ఆ ఫోటోలు కొన్ని క్లమ్జీ అయిపోతుంటాయి కదండి, అట్లానే అనమాట. మీకే మనం చెప్పేదాన్ని బట్టి ఆ సీన్ చూస్తే మీకే అర్థమైపోతుంది.
చూడండి అక్కడ ఫోటో చూసి చూపిస్తుంది కదా అది. తర్వాత అయితే సంజన ఒక్కతి కూర్చోలేక లోపలికి వెళ్ళిపోయింది అన్న కదా. తర్వాత అయితే బెడ్ మీద పడుకొని ఏడుస్తుంటుంది పాపం ఒక్కతి. ఎందుకంటే ఇంకా సంజనతో ఇమ్మానుయల్ మాట్లాడుకుంటూ కూర్చున్నాడు కదా బయట. అప్పుడు కూడా మళ్ళీ కళ్యాణ్ ఆల్రెడీ ఆమె పక్కన కూర్చొని మాట్లాడుతున్నాడు కదా. సంజనతో ఎక్కువ ఆయన ఒకటే మాట్లాడుతుంటాడు కదా ఇమ్మానుయల్. అప్పుడు కూడా మళ్ళీ ఇమ్మానుయల్ని ఇమ్ము చూసావా అని ఆమె దగ్గరికి పిలిచేసింది. ఇంకా పాపం ఒక్కతి కూర్చోలేక ఇంకా కూర్చోలేక కొంతసేపు తర్వాత వెళ్ళిపోయింది. కనీసం తనుజ పిలిచొచ్చు కదా, సంజన గారు చూద్దురాండి వాళ్ళకు కూడా ఆమెకు కూడా పరిచయం చేయొచ్చు కదా, మా చెల్లి మా అక్క మా అమ్మ అని. ఇమ్మానుయల్ని ఒక్కటి పిలిచి చూపిస్తుంటే ఇంకా సంజన పాపం వెళ్ళిపోయింది లోపలికి. పెద్దవాళ్ళు కదండి, కొంచెమైనా మేనర్స్ ఉండాలి కదా. అట్లా మాట్లాడేటప్పుడు ఒక్కరిని పిలిచేసి ఆమెను సింగిల్ పర్సన్ లాగా చేసేస్తే ఇప్పుడు ఉండేది 5 మెంబర్సే కదా. కొంచెం గిల్టీ ఫీలింగ్ వచ్చిందో ఏమో కానీ తర్వాత బెడ్ మీద పడుకొని ఏడుస్తుంది పాపం సంజన పోయి ఒక్కతి. ఇంకా చిన్నపిల్లలు కాదు కదండి, ఫోటో చూపించేటప్పుడు కనీసం సంజన గారు ఇమ్మానుయల్ గారు అని ఇమ్మానుయల్ అని ఇద్దరికి కలిసి చూపించచ్చు కదా. ఓన్లీ ఇమ్మానుయల్ పిలిచింటే ఆ ఫోటో ముందర ఇట్లా వాళ్ళు మాట్లాడేటప్పుడు వెళ్ళిపోయింది ముందరనే. సంజన గారు మీరు చూద్దురండి అని ఒక మాట పిలిచొచ్చు కదా. తనుజ ఏదో చిన్నపిల్లలు బాగా బిహేవ్ చేస్తుంది. ఆమె పెద్ద ఆమె కదా, ఆమెను కానీ ఇంకా ఆమెకైనా పిలుచుకుంటే పోయి అదే పనిగా పోయి మాట్లాడాలనిపడదు కదా. ఇంకా లోపలికి పోయి ఏడుస్తుంది. మళ్ళీ ఏదో మర్చిపోయావా అని అడిగాడు తను. అన్ని పేర్లు కన్ఫ్యూజ్ అయిపోతున్నాయండి. ఈ కళ్యాణ్ అడిగాడు తనుజని. అంటే ఏంటి అంటే లేదు అయిపోయిందంటే ఎనర్జీ అయిపోయిందా అని అడిగినాడు. అంటే నెక్స్ట్ ఇంకా ఏదైనా గేమ్ గురించి మాట్లాడుతున్నాడేమో. ఏదో చిన్న చిన్న మాట్లాడుతుంటారు, నాకు అర్థం కాకుంది వాళ్ళు మాట్లాడేది. అంటే ఏంటి ఆ మాత్రం దానికైనా అంటే లేదు నువ్వు నా క్యారెక్టర్లో ఉన్నావు కాబట్టి నువ్వు అన్నీ గివ్ అప్ ఇచ్చేసావు అనింది. నేనేమో ఏంటి ఆ మాత్రం దానికే అన్నాడు. అంటే ఏంటి అనింది. అంటే ఆ మాత్రం దానికే ఏడ్చేసావు కదా అన్నాడు ఇందాక ఫోటో చూసి. అదింత ఫోటో చూసిన దానికి అంతసేపు ఏడ్చేసావు, నార్మల్ ఉంటా అన్నావు కదా అంటే అవును ఏడ్చాను మనిషిని కదా అనింది. ఇప్పుడు మీ అక్క అన్నావు కదా, మీ కజిన్ సిస్టర్ దానికే అంత ఏడ్చావు. మీ అమ్మ వచ్చినప్పుడు మీ నాన్న వచ్చినప్పుడు కూడా ఏడ్చావు. తను నా ఓన్ సిస్టర్ రా, నాకు ఏడుపు రాదా చెప్పు. నువ్వు కజిన్ వాళ్ళ దానికి మీ అమ్మ మీ నాన్న దానికి అంత ఏడ్చావు. కజిన్ సిస్టర్కి అంత ఏడ్చినప్పుడు నా ఓన్ సిస్టర్కి నాకెంత ఏడుపు వస్తుంది చెప్పు అని అనింది. మీ అక్కది కజిన్ సిస్టర్ పెళ్ళి అన్నావు కదా, ఆమె తెస్తే నువ్వు ఏడ్చవా, లేకుంటే అట్లే ఏడ్చకుండా రాయిలాగా కూర్చోవాలన్నా. ఫ్యామిలీ ఫోటో రిలేషన్ అక్క అన్నావు కదా, మీ అమ్మ మీ నాన్న వచ్చినప్పుడు ఏడ్చావు కదా, నీలాగే నేను మనిషినే కదా, ఫ్యామిలీ ఫోటో వచ్చినప్పుడు నాకు ఏడుపు రాదా అని అడిచింది. అదంతా కాదు, స్వాప్ అయిందా లేదా అంటే స్వాప్ అయినది అది కాదు, నా ఓన్ సిస్టర్ అది, నాకు బాధ ఉండదా చెప్పు, సారీ చెప్పు అనింది. సరే సారీ అన్నాడు. ఆమె సారీ అడిగితే వెంటనే చెప్పేస్తాడు కదా, ఎందుకంటే మళ్ళీ ఆమెకి ఏదైనా చిన్న కోపం వస్తే కూడా మళ్ళీ ఆమె మాట్లాడకుండా పోతే ఎట్లా. కళ్యాణ్కి ఉండేది ఇంకా 3-4 డేస్, ఇంకా మొత్తం ఇంకా 24 hours ఆమె దగ్గరే గడుపుతున్నాడు అనమాట. సారీ చెప్పంటే ఇంక వెంటనే సారీ చెప్పేస్తాడు. ఈ మధ్య ఆయన కూడా ఊరికే నాకు సారీ చెప్పు అంటున్నాడు ఏదన్నా అలిగి. ఇద్దరు చిన్నపిల్లలా తయారైన నువ్వు నాకు సారీ చెప్పు అంటుంది. వీణ ఏదో ఒకటి మాట్లాడితే నువ్వు నాకు సారీ చెప్పు అని అంటుంది. ఇద్దరు వెంటనే సారీ చెప్పుకుంటున్నారు మళ్ళీ ఒకరికొకరు మొన్నటి నుంచి. ఇక్కడైతే చూడండి సంజన పాపం ఇందాక రూమ్లో ఎక్కువైంది అన్నా కదా, ఒక్కతి ఏడుస్తుంది. ఇంక ఇంటి వాళ్ళకి గుర్తొచ్చినారేమో పాపము. నో క్రాక్స్ అంటే ఏం బాధపడద్దు అన్నట్టు, నో క్రాక్స్, యు ఆర్ స్ట్రాంగ్గా ఫైట్ చేయాలి ఇంకా అని అనుకుంటుంది. నో క్రాక్స్, యూ డిడ్ ద బెస్ట్, ఇట్స్ ఓకే, అందరికంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ నీ మీద ఉంది, ఏడుస్తూ కూర్చుంటే ఎట్లా అని ఆమెనే మోటివేషన్ లాగా మాట్లాడుకుంటుంది ఒక్కతే పాపము. పాపం అనిపిస్తుంది ఒక్కొక్కసారి సంజన అన్న కూడా పాపం ఆమెనే తనుజకి తినిపించుకుంటా అట్లా చేస్తుంది కదా. తనుజ ఒక్కొక్కసారి చైల్డిష్ లాగా బిహేవ్ చేస్తుంది కదా, కొంచెం కూడా మేనర్స్ ఉన్నట్టు మాట్లాడేది. ఒకరికి ఫోటో చూపించి ఇద్దరు కూర్చున్నప్పుడు ఇద్దరు చూపించచ్చు కదా, వాళ్ళ ఎదురుగా నడుచుకుంటూ వదినని పట్టించుకోలేదనమాట సంజనని. ఇంకా పాపం బాధ వేసిందేమో, అందుకే ఏడ్చుకుంటూ ఏమంటుంది, ఐఎమ్ సారీ అల్లరిక ఏదో వాళ్ళ బాబు పేరు అనింది, వాళ్ళ పాప పేరు తలుచుకుంది. నా కోసం ఎదురు చూస్తున్నారా 1 weekలో వస్తుందని, ఐఎమ్ సారీ అని మాట్లాడుకుంటుంది ఒక్కతి.
సారీ సారీ రా, సారీ అసహ్యనా, సారీ అల్లారి ఎదురు చూస్తుంటారు. ఏదో ఒక రౌండ్లో గెలుస్తుందని, ఏదో 1 వీక్లో వస్తుందని ఏదో ఎదురు చూస్తుంటారు. సారీ రా అనుకుంటుంది. అంతకమే ఇంకా ఏడ్చుకుంటే ఇట్లా లైటింగ్ వస్తుంటే కళ్ళకి ఏదో క్లాత్ కప్పుకొని పడుకైంది పాపము. సంజనని చూస్తే ఒక్కొక్కసారి పాపం అనిపిస్తుంది నాకు. అయినా కూడా చాలా స్ట్రాంగ్ కదండి సంజన. ఫస్ట్ నుంచి ప్రతి దాంట్లో ఆమెను సంజనని లాస్ట్ పెడుతూనే ఉన్నారు కదా బిగ్ బాస్ వాళ్ళు. ఏ గేమ్ అన్నా ఏం చేసినా ఆమెను టార్చర్ పెడుతున్నారు. ఫ్యామిలీ వీక్ అప్పుడు కూడా లాస్ట్ ప్రతిసారి ఏదో రకంగా కష్టపెడుతున్నాను ఇక్కడి వరకు వచ్చింది ఆమె. కానీ ఇప్పుడైతే లాస్ట్లో కళ్యాణ్కి ఎక్కువ ఉన్నాయి ఓట్లు అంటున్నారు. ఇంకా జనాలు వాళ్ళ బుద్ధి ఉన్న వాళ్ళకి వాళ్ళు ఓట్లు వేస్తారు కదండి, మనం ఏం చేయలేము. వాళ్ళకి క్యారెక్టర్ ముఖ్యం కాదనమాట. కొంచెం అందచందాలు ఉంటే అయిపోయి ఓట్లు వేసేస్తారు. ఆయన క్యారెక్టర్ చూడకున్నారు. ఇక్కడనేమో మార్నింగ్ ఇద్దరు ఇమ్మానుయల్ సంజన అక్కడికి వచ్చాయంటే డెమాన్ పవన్ ఏమో వాక్ చేస్తున్నాడు. ఎట్లా అంటే కాళ్ళు పైకి పెట్టి చేతులు కిందికి పెట్టి వాక్ చేస్తుంటే ఇమ్మానుయల్ ఉన్నాడు. వీడొకడు మరసంగా అడగొచ్చు కదరా అన్నాడు. అని అంటే సంజన ఏమనింది, ఆడ అమ్మాయిలను పడేయాలి కదరా అందుకే అట్లా నడుస్తున్నాడు అంటుంది. అందుకని షర్ట్లెస్ షో ఆఫ్ చేస్తున్నాడు అని సంజన జోక్ చేస్తుంటే ఇమ్మానుయల్ వావ్ డెమాన్ అనుకుని అమ్మాయిలు అనుకుంటారు కదా బయట అంటున్నాడు. వావ్ డెమాన్ వాటే బాడీ, ఎంతసేపు ఉంటాడని కాళ్ళు పైకి పెట్టి చేతులు కిందికి పెట్టి అంటున్నాడు. అబ్బా వాడు గ్రౌండ్ మొత్తం నడుస్తాడే పొద్దున్న లేచాక కాళ్ళు పైకి పెట్టి చేతులు కిందికి పెట్టి అని అనుకుంటారంట అందరూ. వాటే బాడీ అని అనుకుంటారంట అమ్మాయిలు. వసే వాడు స్విమ్మింగ్ పూల్ దగ్గర లిప్స్ కొడతాడే, ఎంత బాగా కొడతాడో అని అనుకుంటారంట అమ్మాయిలు. చూడండి కాలు పైకి పెట్టి చేతులు కిందకి పెట్టి వాకింగ్ చేస్తున్నాడు కదా, అందుకే షర్ట్లెస్గా షో ఆఫ్ చేస్తున్నాడు అని జోక్ చేస్తున్నారు సంజన ఇమ్మానుయల్ ఏమో బయట అమ్మాయిలు ఎలా అనుకుంటున్నారో ఆయన గురించి ఇమిటేట్ చేసి చూపిస్తున్నాడు. నవ్వి పెడతా ఉంది సంజన. ముసు నవ్వులు నవ్వుతున్నాడు డెమాన్ కూడా. బయట మాట్లాడుకుంటారంట. నా ఫేవరెట్ అబ్బా డెమాన్ పవన్. ఆ పేరు కూడా ఎంత వైబ్రేషన్ ఉంటుందో డేమాన్ అని అమ్మాయిలాగా ఇమిటేట్ చేసి చూపిస్తున్నాడు. నవ్వి వస్తున్నారు ముగ్గురు. ఆ రీతుయే వాడిని అనవసరంగా ఇది చేసింది కానీ మంచోడు డెమాన్ అనుకుంటారంట బయట. అంటే డెమాన్ ఏమంటాడు, బాడీ అందరికి ఉంటుందన్న, బాడీది ఏముంది అంటే అదే అనుకుంటారు. వీని బాడీ బాగుంది, చాలా సూపర్ ఉంటుంది అసలు, ఆ గౌరవ్ వాళ్ళందరికంటే వీని బాడీ బాగుంటుంది అనుకుంటారంట. ఏ డెమాన్ బయటికి వెళ్ళాక ఫుల్ క్రేజ్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ నీకు అంటున్నాడు. ఇక్కడనేమో తనుజ ఒక్కటి స్విమ్మింగ్ పూల్ దగ్గర ఏదో ఆడుకుంటుంది, ఏదో వాటర్లో ఏదో చూసుకుంటా ఏదో పట్టుకుంటూ ఉంది ఒక్కతి. అక్కడనేమో వాళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. మార్నింగ్ అప్పుడే లేచి ఉంటారు కదండి అందరూ, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటా కొంచెం ఎండలో వాకింగ్ చేసుకుంటా అక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గర అట్లా ఆడుకుంటున్నారు. తర్వాత అయితే డెమాన్ పవన్ సంజన ఇమ్మానుయల్ మళ్ళీ ముగ్గురు ఒకచోట కూర్చొని మాట్లాడుకుంటుంటారు. అప్పుడు ఏం చెప్తాడంటే సంజన వాళ్ళకి, నాకు ఒక ఇమాజినేషన్ ఉండేది ఇంతకుముందు కానీ కాదు ఇప్పుడు కాదు, నాకు ఒక ఇమాజినేషన్ ఉండేది అని చెప్తున్నాడు. ఇలా గ్రీన్ ఉండాలి, బయటికి ఒక లేక్ ఉండాలి, ఆ గ్రీనరీ పక్కన ఆ లేక్లో వాటర్ ఫ్లోటింగ్ ఉండాలి. అప్పుడు ఆ వాటర్ ఫ్లో అవి చూస్తూ బయటికి రాగానే సిట్టింగ్ కూడా బాగుండాలి కూర్చోడానికి, దాని మీద కూర్చొని ఆ వాటర్ ఫ్లో ఆ లేక్ని చూస్తూ కాఫీ తాగాలి అట్లా చూసుకుంటా అనిపిస్తుంది. ఒకవేళ ఎప్పుడైనా ఫిష్ కనిపిస్తే ఫిష్ని పట్టుకోవాలి ఇట్లా గాలం వేసి అని అంటుంటే సంజన అనింది, అట్లయితే నువ్వు అమెరికాకి షిఫ్ట్ అవ్వాలి అనింది. ఇప్పుడు అట్లా ఉండాలి నాకు ఇల్లు అని, నాకు అట్లా ఇష్టం, నా ఇల్లు అట్లా ఉండాలని డెమాన్ చెప్తుంటే అప్పుడు సంజన చెప్తుంది, విన్నారా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అమ్మాయిలారా, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఇక్కడ, ఎవరికైనా అలాంటి ఇల్లు ఉంటే చెప్పండి,
ఎవరైనా అలాంటి ఇల్లు ఉన్నవాళ్ళు ఉంటే వచ్చి ప్రపోజ్ చేయండి, మేము రెడీగా ఉన్నాము పెళ్ళి చేయడానికి డెమాన్కి అంటే డెమాన్ సిగ్గుపడకుండా అట్లాంటి పనులు చేయక అంటున్నాడు. అతనికి ఎలాంటి ఇల్లు కావాలి, ఎటువంటి వాళ్ళు కావాలని చెప్పేశాడు డెమాన్. నేను చాలా సీరియస్గా చెప్తున్నాను. ఇది నేను చెప్పే విధానం బట్టి మీకు జోక్గా అనిపించవచ్చు, కానీ సీరియస్గా చెప్తున్నా. అటువంటి ఇల్లు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అమ్మాయిలు వచ్చి ప్రపోజ్ చేయండి, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఇక్కడ అని చెప్తుంది సంజన. వీన్ని ప్యాక్ చేసేద్దాం, వీన్ని పెళ్ళి చేద్దాం, ఏమంటారు అన్నాడు అనింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అమ్మాయిలారా ఎవరైనా ఉంటే చెప్పండి, మాకు ఇన్ఫామ్ చేయండి, మేము వీనికి చేసేస్తాం పెళ్ళి అంటే. చూడండి ఎంత సిగ్గుపడుతున్నాడో. అట్లాంటి పనులు చేయమాక అంటున్నాడు. ఆల్రెడీ చెప్పేశాడండి ఎటువంటి కావాలి అంటే. ఇప్పుడు అక్క అక్క అంటాడు కదా సంజన అని, అందుకే అనమాట సంజన వీనికి పెళ్ళి చేసేద్దామని అంటుంది. తనుజైతే ఇందాక వాటర్లో ఆడుకుంటుంది కదా, అది ఒక చూపించారు. ఆమె ఒక్కతే అక్కడే ఆడుకుంటుంది. ఈరోజు ఏమో కళ్యాణ్ పక్కన లేడు, మరి ఎక్కడన్నా ఫ్రెష్ అప్ అయినాక అట్లా పోయినాడేమో. లేకుంటే ఆటోమేటిక్గా తనుజ ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాడు కదా పొద్దున్నుంచి. ఇన్నాళ్ళకి ఒక్కది కనపడింది చూడండి. నేను చాలా వీడియోలు చెప్పిన కదా ఎక్కడ ఉంటే పక్కన కళ్యాణ్ ఉంటాడని. ఈరోజు మాత్రమే ఒకటి కనిపించింది అమ్మాయి అనుకున్నా నేను. వద్దు మోగులు ఇద్దరు ఎక్కడ చూడు తనుజ కళ్యాణ్ ఎక్కడ సింగిల్ కనిపిస్తే చూద్దాం అంటే కనపడకున్నారు కదా. ఈరోజు ఎట్టెట్టు వదిలేసినాడు. ఏమైనా వాష్ ఏరియాకి అట్లా పోయినాడేమో, లేకుంటే ఫ్రెష్ అప్ అవ్వడానికి అట్లా పోయినాడేమో, లేకుంటే ఖచ్చితంగా తనుజ పక్కనే ఉండేవాడు. ఏమైనా టిఫిన్ తినేకి పోయినాడో మరి తెలియదు. ఇన్ని రోజులకి తనుజ ఒక్కటి స్విమ్మింగ్ పూల్ ఆడుకుంటా ఎంజాయ్ చేసుకుంటూ ఉండేది కనిపించింది నాకైతే. అమ్మాయి అనిపించింది. చూడండి ఇందాక చెప్పాను కదా సంజన అమ్మాయిలకని, అదే అనమాట ఈ పిక్. ఇక్కడైతే లోపల ఇప్పుడు నెక్స్ట్ అయితే ఈ మేనల్ జ్యోతిష్ అని చెప్పేసినండి. ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది కదా అది మెయిన్ ఎపిసోడ్లో. దాంట్లో ఇది నేను లేట్ పెడుతున్నా అని చెప్పాను కదా. తర్వాత అయితే ఇక్కడ సంజన చెప్పేసింది ప్లీజ్ డిఎం చేసేయండి, వీనికి పెళ్ళి చేసేద్దాం అనింది కదా. అక్కడనే కళ్యాణ్ తనుజ వాళ్ళు కూడా అందరూ నవ్వుకుంటున్నారు వినుకుంటా. ఇంకా తర్వాత ఆ సీన్ అక్కడికి కట్ అయిపోతుంది. నెక్స్ట్ అయితే ఇమాన్యుల్ జ్యోతిష్ అని చెప్తాడనమాట. చూడండి ఇక్కడైతే జ్యోతిష్ అని చెప్తున్నాడు. దాంట్లో చూసుకుంటా భూతద్దంలో తనుజ నా పక్కన ఉన్నట్టు కనిపిస్తుంది అన్నాడు. తనుజ లిప్స్టిక్ వేసుకుంటూ ఉంటుంటే మరే లిప్స్టిక్లు వేసుకుంది ఇలా చాలేరా బాబు రండి, చూస్తున్న ఆడియన్స్ అందరూ మంచోళ్ళు గొప్ప మనసు ఉన్నవారు, మనందరినీ ఆదరిస్తారు, మంచి మంచి రేటింగ్లు ఇస్తారు. జూమ్లో చూస్తుంటే నా పక్కన ఉన్నట్టు ఉందిరా అనుకుంటున్నాడు భూతద్దంలో చూసుకుంటా. మీరు మంచి వాళ్ళు కాబట్టి మా అందరికీ ఓట్లేసి మా 5 మందిని ఇలా టాప్ 5లో ఉంచారు. ఆడియన్స్ చాలా మంచి వాళ్ళు, మీరు అందరూ బాగుండాలి, మీ జాతకాలు బాగుండాలి అంటున్నాడు ఆడియన్స్ని. మీరందరూ బాగుండాలని ఆ బిగ్ బాస్ని ఎల్లవేళలా వేడుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బాస్ అంటున్నాడు. వీళ్ళు ఇంకా ఇక్కడ తనుజ వాళ్ళందరూ మేకప్ అవుతున్నారు. అందుకే చెప్తున్నాడు ఇమాన్యుల్ రావాలమ్మా రావాలి అంటున్నాడు. ఫస్ట్ రెడీ అయ్యి కూర్చున్నాడు. ఆయన ఎక్కువ రెడీ అయ్యేది ఏం లేదు కదా, ఒక టవల్ వేసుకొని ఒక భూతద్దం పట్టుకొని వచ్చి కూర్చున్నాడు బొట్టు పెట్టుకొని. అందుకే వాళ్ళు ఎంతసేపు రెడీ అయ్యకుంటే అట్లే ఉంది తనుజ. సంజన కూడా కిచెన్లో ఏదో వంట చేస్తూ ఉంది. ఎవరు రాలేదనమాట. ఇంకా కళ్యాణ్ అయితే నవ్వుకుంటూ వచ్చినాడు ఇప్పుడే ఆయన మాట్లాడుతుంటే ఈయన లోపలికి. తనుజ సంజన డెమాన్ వాళ్ళు ఇంకా రాలేదు. అందుకే రావాలమ్మా రావాలి అని పిలుస్తున్నాడు. ఇంకెవరు రాలేదు. కానీ చూడండి ఇక్కడ మేకప్ అవుతుంది తనుజ. ఆయన ఎంతైనా నిల్చొని ఏమన్నా అరసని ఆమె మేకప్ అంత అయినాకనే ఆమె వచ్చేది. డెమాన్ పవన్ అయితే అక్కడ లేడు, మరి ఎక్కడ ఉన్నాడో. ఆయన కూడా వాష్రూమ్కి వెళ్ళిపోయాడేమో తెలియదు. ఇక్కడైతే సంజన తనుజ కళ్యాణ్ అయితే ఉన్నారు ప్రస్తుతం. వాళ్ళు కూడా ఇంకా రాలేదు, వస్తున్నారు. రెడీ అవుతుంటే హెయిర్ ఊడుతుందా తల్లి, మీకు హెయిర్ ఊడిపోకుండా కూడా జ్యోతిష్యం చెప్తాను రండి అంటే, మరి నీకెందుకు లేదన్నారు. హెయిర్ ఊడిపోకుండా ఉండేటట్టు చెప్తాను అంటే సంజన తనుజ ఇద్దరు మీకెందుకు మరి జుట్టు లేదంటే
మీకు అందరికీ అలా జ్యోతిష్యం చెప్పి నా జుట్టు ఊడిపోయింది అన్నాడు. రండి మరి చెప్తాను జుట్టు పెరిగేటివి ఏమన్నా అంటే మీ దగ్గరికి వస్తే మా జుట్టు పోతుందేమో అనింది తనుజ నవ్వుకుంటా. జూమ్ వేసి చెప్తాను ఎంటికలు పెరిగితే ఎట్లా అంటే నాకు జూమ్ వేసుకొని రాకుంది అంటున్నాడు అని అంటున్నాడు ఈమెనల గురించి. కళ్యాణ్ అక్కడ పక్కన కూర్చొని నీ దగ్గరికి వస్తే మా జుట్టు పోతుంది అనుకుంటే వాళ్ళు రావడంలే, అక్కడే ఉన్నారు దూరంలో. మీ జుట్టు ఎలా పెంచుకోవాలో గ్రోత్ అది చూడండి గురూజీ అంటది తనుజ. అంటే నా హెయిర్ ఎందుకు ఊడిందో అది మీకు ముందు చెప్తాను రండి మీరు ఫస్ట్ ఇక్కడికి అంటున్నాడు. మీ దగ్గరకు వస్తే మా జుట్టు ఊడిపోతుంది అంటే అలా ఏం పోదమ్మా రండి మీరు, మంచి పేరున్న గురూజీ వచ్చాడు మీ హౌస్లోకి, ఫస్ట్ మీరు రండి అంటే కళ్యాణ్ ఏమన్నాడు ఏం పేరు ఆ గురూజీ పేరు అంటే మంచి పేరున్న గురూజీ ఆయన పేరు అన్నాడు. అప్పుడు తర్వాత కూర్చుంటే కళ్యాణ్ వస్తాడు. చూడండి ఫస్ట్ అయితే కళ్యాణ్ వచ్చాడు జ్యోతిషం చెప్పించుకోనికే. చిన్నగా గుసగుస ఏం చెప్తాడంటే కొంచెం మంచిగా చెప్పు, 110 ఇస్తాను అంటే 110 కాదు నువ్వు 1110 ఇచ్చినా కూడా 110 కాదు 1110 ఇస్తా అంటాడు కళ్యాణ్. అంటే నువ్వు 1110 కాదు 1,110 ఇచ్చినా కూడా నేను జనాలకు నీ గురించి తెలియాలా నిజము అంటున్నాడు. నువ్వు చేసిన వేషాలు తెలియాలి జనాలకి అంటాడు. తెలియాలి అంటున్నాడు పక్కన డెమాన్ పవన్. ఫస్ట్ ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చావు, వచ్చిన తర్వాత ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చావు కానీ జనాలకు నీవు చేసిన కార్యక్రమాలు తెలిసాలి అందరికీ అన్నాడు. అవును ఫస్ట్ నేను చేసినవి అన్నీ బయట పెట్టాలన్నాడు డెమాన్ కూడా. అంటే కళ్యాణ్ ఏమంటున్నాడు ఎక్కడి నుంచో వచ్చి అనుకున్నట్టే వచ్చావు ఫస్ట్ ఇక్కడికి అంటే తలకైపుతున్నాడు కళ్యాణ్. వచ్చి ఫస్ట్ 2 వీక్లు అయితే ఇక్కడ లేవు ఎక్కడికో వెళ్ళిపోయావు అన్నాడు. తర్వాత క్లాస్ వీకారు. అప్పుడు దాని తర్వాత తెలుసుకొని మనోడు లైన్లోకి వచ్చాడు 2 వీక్స్ తర్వాత అన్నాడు. అందరి మనసులో గెలుచుకున్నావు కానీ ఇంకా ఏదో కావాలి అన్నాడు. రేఖ గిలగిల కొట్టుకుంటుంది. ఇంట్లో ఏడ్చింది 2 కోసమే. ఒకటి తనుజ పడుకున్నప్పుడు ఏడ్చావు, ఒకటి నా కోసం ఏడ్చావు. సరే కానీ ఫస్ట్ టికెట్ ఫినాలే గెలిచావు, బాగానే గెలిచాం కానీ మనం అనుకునేది అవుతుందా బయటికి వెళ్ళాక అన్నాడు కళ్యాణ్ నవ్వుకుంటా. బ్యాంకాకే కదా అంటాడు ఇమ్మానుయల్. అంటే బ్యాంకాక్ కాదు అని ఇట్లా సైగ చేస్తాడు తనుజకి వెళ్ళి. అంటే తనుజతో వర్కౌట్ అవుతుందా లేదా బయటికైనాక అన్నట్టు జోక్ చేస్తున్నాడు ఇట్లా. ఇప్పటివరకు ఏం లేదు మరి ఏమైనా ఉంటుందంటావా బయటికైనాక అంటే ఇప్పటివరకు ఏం కావాలని సైగ చేసినాడు ఇట్లా గిచ్చుకుంటా. నవ్వి సచ్చాడు కళ్యాణ్ తనుజ వాళ్ళంతా. ఏం కావాలరా నీకని బ్యాంకాక్ వెళ్తావు ఆహాహా అంటుంటాడు. కప్పు అనేది మన చేతిలో లేదు, ఒకవేళ మనకే రాసి పెట్టుంటే కాసంత తరిగో మన చేతికి వచ్చిద్ది అన్నాడు. తరిగి ఏం చేసుకుంటామన్నా అంటే కళ్యాణ్ ఏమో చెప్పలేము, 3వ వాడు ఉన్నప్పుడు సూట్ కేసు పెట్టవచ్చు, మనసు మార్చుకొని బ్రీఫ్ కేసు తీసుకుపోవచ్చు అన్నాడు. చెప్పలేము ఏమైనా జరగచ్చు అంటే ఫైనల్లో ఒక్కోసారి 3rd వాళ్ళకి 4th వాళ్ళకి ఒక్కొక్కసారి 5th వాళ్ళకి కూడా ఇచ్చారు కదండి సీజన్ హర్యానా ఎప్పుడో 5 lakhs తీసుకుందంట కదా. అట్లా వేరే వాళ్ళు సూట్ కేసు తీసుకుంటే కొంచెం తరిగి మనకి కప్పు వస్తుంది అన్నట్టు డబల్ మీనింగ్ చెప్తున్నాడు. తర్వాత అయితే డెమాన్కి చెప్పాడు సంజనకి వాళ్ళంతా చెప్పారు కదా. చెప్పిన తర్వాత అదైతే మెయిన్ ఎపిసోడ్లో చూపించారు కదా, అది అన్సీన్లో చూపించలేదు. తర్వాత అయితే ఇంకా డైరెక్ట్ మళ్ళీ ఇమ్మానుయల్కి చెప్తాడు బిగ్ బాస్. మీరు అందరి జాతకాలను బాగా ఆసక్తికరంగా వెల్లడించారు. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం, ఇంటి సభ్యులందరూ కలిపి నీ జాతకం చెప్పాలి అంటాడు. ఇప్పుడు అసలైన ప్రశ్న, ఇప్పుడు ఇమ్మానుయల్ జాతకం ఎలా ఉండబోతుంది, ఎవరు చెప్తారు, ఇంటి సభ్యులందరిలో ఎవరు చెప్తారు, అందుకే ఇప్పుడు ఇంటి సభ్యులు అందరూ కలిసి ఇమ్మానుయల్ జాతకం చెప్పండి అంటాడు బిగ్ బాస్. అంటే ఓయమ్మ అని నవ్వుతున్నాడు ఇమ్మానుయల్. ఫుల్ ఫన్ వినోదాత్మకంగా కలిసి ఇమ్మానుయల్ జాతకం చెప్పి ప్రేక్షకులను అలరిస్తామని కోరుతున్నాను అని బిగ్ బాస్ చెప్తే ఓకే బిగ్ బాస్ అని నలుగురు చెప్తారు. అప్పుడు ఇమ్మానుయల్ రండి అని చెప్పి వైన టవలు అది భూతద్దం తీసి నెక్స్ట్ జాతకం చెప్పే వాళ్ళకి డెమాన్ పవన్కి ఇస్తాడు. అని ఆ టవలు ఆ భూతద్దం పట్టుకునే లోపల డెమాన్ పవన్ లేచి వస్తాడు నేను చెప్తా అన్నట్టు. అంటే
ఏమన్నాడు, అమ్మ వీడు మనసులో పెట్టుకున్నాడు, ఫస్ట్ లేసి వచ్చాడు నాకు చెప్పనీకి అని నవ్వుతున్నాడు. అంటే చెప్పేస్తే ఒక పని అయిపోతుంది అని నవ్వుకుంటే కూర్చోబెట్టుకుంటాడు మేనల్ని అక్కడ. చూడండి ఈ మేనల్ వచ్చి కూర్చున్నాడు. అప్పుడు నా పేరు గురూజీ అంటాడు. గురూజీ అంటే గురువులకే గురువునని అర్థము. సరే పిలుద్దాము, శిష్య జ్యోతిష్య ఇటురా అని పిలుస్తాడు. అంటే ఈ మేనల్ వస్తాడు. ఈ మేనల్ వస్తే ఏంట్రా నీ రేఖలన్నీ ఎవరికి ఇచ్చావు, రేఖలన్నీ వాళ్ళందరికి ఇచ్చొచ్చావా అని అంటే తను ఏమనింది, కాపీ క్యాట్ అనింది. ఎందుకంటే ఇందాక ఈ మేనల్ అన్నాడు కదా, ఏంట్రా నీ చేతులు అసలు రేఖలన్నీ అరిగిపోయినాయి, రేఖలు అడిగిపోయినారా అన్నాడు కదా, సేమ్ అది చెప్పింటే కాపీ క్యాట్ అనింది. సేమ్ డైలాగ్ చెప్పినాడని డెమాన్ని. గురూజీ రేఖలే గురూజీ అని చూపించాడు. రేఖలు అంటే ఎలా ఉండాలి, రీతు మొక్క మీద ముడతల్లాగా ఉండాలా అన్నాడు. ఇదేంటిది అంటున్నాడు డెమాన్. నీకు జ్యోతిష్యం చెప్పేవన్నీ మధ్యలో మాట్లాడొద్దు అన్నాడు. ఓకే గురూజీ అంటే మొట్టికాయలు వేసి చెప్పేవన్నీ గుర్తుందే, మళ్ళీ మొట్టికాయలు వేయాలన్నా చెప్పు నీకే అన్నాడు. వద్దు గురూజీ అన్నాడు. ఇంట్లోకి రాగానే అమ్మని మిస్ అయినా అన్నావు, వచ్చి తాళకే ఇంకొక అమ్మని పట్టావు అని అంటున్నాడు సంజన గురించి. అందుకే సంజన నవ్వుతూ ఉంది. తర్వాత ఇమ్మానుయేల్ ఒక చేతిలో ఒకటి చూపించి, ఇక్కడ చేసేటప్పుడు ఒకటి ఏదో వంట చేసేటప్పుడు ఎప్పుడో స్కిప్ చేసేటప్పుడు ఒకటి గీసుకుంది, అది మచ్చలాగా ఉంది, అది రేఖ కాదు అంటాడు. అది కాదురా బడుద్దాయి, నేను దాని పక్కనది చెప్తున్నాను రేఖ అని. మచ్చను చూసి మీరు రేఖ అనుకుంటున్నారంటే మచ్చ కాదు, దాని పక్కన దాన్ని చెప్తున్నా నేను అన్నాడు. అమ్మతో మాటలు గొడవలు ప్రేమలు అన్నీ బాగానే జరిగాయి అంటే, ఏంది గురూజీ మీరు జాతకం చెప్తున్నారా, నిద్రలో కలవరిస్తున్నారా అన్నాడు. బిగ్ బాస్ హౌస్లోకి వచ్చాక బిగ్ బాస్ని వేడుకున్నాడు. నా గురించి ఒక అందాల రాక్షసిని పంపిమంటే బిగ్ బాస్ పంపించాడు ఇద్దరిని అన్నాడు. వచ్చారు కానీ వాళ్ళేడున్నారు గురూజీ. ఒకడు తగులుకున్నాడు, 2 రోజులు జిమ్ చేశాడు, ఇలా డ్యాన్స్ వేసి పైకి లేపాడు, ఇట్లా ఇసిరేసాడు ఒకరిని, ఇట్లా ఒకరిని జిమ్ చేసి ఇసిరేసాడు, డ్యాన్స్లో ఇట్లా తిప్పి. వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరు పోవడానికి కారణం నామినేషన్స్ అనుకుంటారు కానీ నువ్వని తెలియదు గురూజీ వాళ్ళకి అంటున్నాడు. అంటే రమ్యని డ్యాన్స్ చేసి ఇసిరేసాడు అది చెప్తున్నాడు. అందరు నవ్వుతున్నారు. ఇప్పుడైతే నువ్వు బయటికి వెళ్ళినాక నీ జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నావు కదా అంటే, చెప్పండి స్వామి అంటే, బయటికి వెళ్ళాక నువ్వు 1 కాదు 2 కాదు ప్రోగ్రామ్స్ అన్నిట్లో నువ్వే ఉంటావు అని అంటున్నాడు. ప్రజలందరూ నీకు ఎంటర్టైనర్ నుంచి బిరుదు ఇచ్చారు, నీకు ఎంటర్టైనర్ అని అన్నాడు. తర్వాత నెక్స్ట్ ఎవరు నాకు వేరే పని ఉంది నేను వెళ్తాను ఇంకా అన్నాడు. నెక్స్ట్ ఎవరు గురూజీ అంటే, ఇంకా నెక్స్ట్ సంజనకి ఇస్తాడు ఆ టవలు, భూతద్దం తెచ్చి ఇట్లా సంజన మెల్లో వేస్తాడు టవలు. అప్పుడు సంజన వస్తుంది జాతకం చెప్పడానికి. అమ్మో మా మమ్మీకి ఇచ్చాడు, ఇప్పుడు మా మమ్మీ జాతకం చెప్తుంది అన్నాడు నవ్వుకుంటే. అంటే వచ్చిన చోటు నుంచి నువ్వే మహారాజుడివి అనింది. అంటే మహారాజువి అన్నాడు. అవును, మీరు చాలా సాధించి ఇక్కడ నా దగ్గరికి వచ్చారు, ఇంకా ముందు కూడా మీరు చాలా చాలా సాధిస్తారు అంటుంది. ఊరి నుంచి మేము చూడడానికి పోతే, మా పరివారం నుంచి మీరు చూడడానికి పోతే అసలు మీరు చాలా ఇంటెలిజెంట్ అంటుంది. చెప్తుంటే నిద్ర పోయినట్టు యాక్షన్ చేశాడు, నిద్ర వస్తుంది అన్నట్టు. అంటే కొట్టింది, తమాషకి నిద్రపోతున్నాడు అనమాట. ఆమె జ్యోతిషం లేక కొట్టింది. మీరు చాలా బుద్ధిమంతుడు, మీ తల లోపల ఉండే బుర్ర ఇక్కడ అసలు ఎవ్వరికీ లేదు అని బుర్ర మీద కొట్టింది. నీ లోపల ఉండే బుర్రలో ఉన్నంత ఇక్కడ ఎవరికి లేదంటే, నాకెందుకో ఇక్కడ మీరు ఆపేస్తే 10 ఓట్లు ముందుకు పోతాయి అనిపిస్తుంది, లేకుంటే 4 ఓట్లు వెనక్కి పోతాయి అనిపిస్తుంది అని. అంటే ఇంకా తర్వాత కళ్యాణ్ తనుజ వాళ్ళందరూ నవ్వుతుంటారు. నెక్స్ట్ కళ్యాణ్ వస్తాడు జ్యోతిష్యం చెప్పడానికి. అప్పుడు కళ్యాణ్ వచ్చి ఏమన్నాడు, అక్కడ ఉందే మచ్చ అంటే, ఎక్కడుంది మచ్చ గురూజీ, బాడీ అంతా మచ్చే కదా అన్నాడు. అమ్మ దొంగ అక్కడుందే అంటే, అవును గురూజీ మా అమ్మ దొంగే కదా, 7 గుట్టు దొంగతనం చేసింది అన్నాడు. ఆగలేకపోతున్నావా అంటే, మీరు గురూజీ అని పేరు పెట్టుకొని నన్ను ఇందాక నుంచి తిట్టేస్తున్నారు ఎదవా బడవా అని అంటున్నాడు. తనుజ నవ్వుతా ఉంది పడి కళ్యాణ్ జ్యోతిషం చెప్తుంటే. సన్యాసి అని అన్ని తిట్టేస్తున్నారు, చూసుకోండి గురూజీ అంటే, అయిపోయాక ఉంటుంది అనింది తనుజ. చెప్పాలనుకుంటాం కానీ చెప్పలేము
అంటే అవును గురూజీ అంటాడు ఇమ్మానుయల్. అంటే ఉంది కదా అంటే సేమ్ మీ పోలికలే గురూజీ అంటే నవ్వుతున్నాడు. సేమ్ మీ పోలికలే గురూజీ కక్కలేను మింగలేను అంటే నవ్వింది తనుజ. మంచి పనోడివే ఆటగాడివే అన్నాడు. మీ అంత ఆటగాడినైతే కాదు గురూజీ. అమ్మో మీరేంటి రాత్రి వికెట్ కీపర్ అన్నారు కదా అంటే తనుజ నవ్వుతుంది. అంటే ఏమంటాడు, మా తమ్ముడు కొంచెం దారి తప్పుతున్నాడు గురూజీ అంటే అంత బాగానే ఉంది, నువ్వేమి చూసినట్టు చెప్పు, అడిషనల్స్ వద్దు అంటాడు. అంటే కళ్యాణ్ గురించి ఇండైరెక్ట్గా అంటున్నాడు కదా, నవ్వుతున్నారు అందరూ. చూశారు కదా వాని జాతకం బాగుంది కదా అంటే బాగానే ఉంది అన్నాడు. వాని జాతకం బాగుంటే నాకు అదే చాలు గురూజీ అన్నాడు. తనుజ ఇమ్ము నీకు జ్యోతిష్యం బాగానే చెప్పాడా, జ్యోతిష్యులు బాగానే చెప్పారా జాతకం, నేను చూపించుకోవాలనుకుంటున్నా జాతకం అని అంటుంది. చూపించుకుందిరా జ్యోతిష్యుడిని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాడు నీ చేయి పట్టుకోవడానికి అన్నాడు. అంటుంటే తను చూస్తుంటే ఇంక లేచిపోతాడు నవ్వుకుంటా. మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత ఇమ్మానుయల్ చూడడానికి తనుజ కూర్చుంటుంది ఇక్కడ. చెప్పయ్యా అని వచ్చింది. చెప్పయ్యా ఏం చెప్పను అంటే ఆయన అడుగుతుంది మళ్ళీ ఏం చెప్పను అని. అంటే నా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఎవరితో ఉండబోతుంది అంటాడు. అంటే నీతో అన్నాడు తనుజని. అంటే నవ్వుతుంది. రాబోయే రోజుల్లో కాబోయే పెళ్ళాం అంటది. అంటే పెళ్ళాం అంటే నాకు చాలా సిగ్గేస్తుంది గురూజీ అన్నాడు. ఇక్కడైతే ఆ ఫోటో మిక్స్ అయిపోయింది. ఇందాక కళ్యాణ్ చెప్పినది ఇప్పుడైతే తనుజ చెప్తుంది. నెక్స్ట్ క్లమ్జీ అయిపోతాయి కదండి ఫొటోస్, మీరే కనుక్కోవాలి. నీ ముందున్న అమ్మాయి చాలా మంచి అమ్మాయి అంటుంది తనుజ ఆమె గురించి ఆమెని అంటుంటే ఇంకా చాలు గురూజీ నాకు చాలు ఇక్కడికే జ్యోతిష్కం అన్నాడు. పిల్ల మీ మంచి ఫ్రెండ్, ఆ పిల్లని మంచిగా పట్టించుకో అంటుంది. అలాగే గురూజీ మంచి ఫ్రెండ్ అంటాడు. పట్టించుకుంటా బయటికి వెళ్ళినప్పుడు పట్టించుకోమంటారా గురూజీ అమ్మాయిని అంటే పట్టించుకోవాలి, పట్టించుకుంటేనే అప్పుడు నిన్ను జనాలు మెచ్చుకుంటారా మూర్ఖ అనింది తనుజ ఇమ్మానుయల్ని. ఎవరు ఏది చెప్పినా ఏం చేసినా వినకుండా నీకు నచ్చేలాగా నువ్వు అనుకున్నట్లుగా ఉంటే నీకు నచ్చేలాగా జరుగుతుంది అని అంటుంది తనుజ. కాదు కూడదు అన్నావు అనుకో మీ మమ్మీ వెనకాలని తిరగాల్సి వస్తుంది, మీ మమ్మ వెనకాలని తిరగాల్సి వస్తుంది అనింది. ఏది కావాలన్నా అది నీ చేతిలో ఉంది, వెళ్ళు బిడ్డ వెళ్ళు అని అది భూతద్దం చేతిలో పెడుతుంది. ఇదే అన్నాడు చూపించుకుంటా భూతద్దంని. ఇప్పుడైతే ఇంక అందరు జ్యోతిష్యాలు చెప్పుకున్నారు కదండి, అందరు ఇమ్మానుయల్కి చెప్పేశారు. ఇంకా తర్వాత అయితే మళ్ళీ బయట కూర్చొని అందరు మాట్లాడుకుంటారు. ఇది కళ్యాణ్ అయితే చాలా పిక్స్ వచ్చేసాయి. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా అయిపోయింది కదండి, ఇంకా 2-3 days ఉంది కదా. ఇంకా అన్సీన్ వీడియో ఇంకొకటి కూడా వచ్చేసింది ఆల్రెడీ. అదైతే రేపైతే వీడియో తీసి పెడతాను. ఇదైతే పెట్టడానికి 2 days లేట్ అయింది. నేను లైన్గా పెట్టుకుంటూ వస్తున్నాను కదా, ఇదైతే లేట్ అయింది. నిన్న కొంచెం వర్క్ ఉంది. తర్వాత కూడా బిగ్ బాస్ వీడియోస్ అయిపోయిన తర్వాత కూడా మా వీడియోస్ కంటిన్యూగా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్. ఎందుకంటే ఇంకా 2-3 days అయిపోతుంది కదండి. మేము నెక్స్ట్ ఇయర్ కూడా బిగ్ బాస్ వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకున్నాము. దానికి డైరెక్ట్గా రివ్యూస్ ఇద్దాం అనుకున్నాము ఫేస్ కనిపించి. నెక్స్ట్ ఇయర్ నుంచి అయితే మా వీడియోస్ మీకు రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. ఇన్ని రోజులు చూసినందుకు కూడా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ. ప్లీజ్ ఎంకరేజ్ మై ఛానల్ అండి. మా ఒపీనియన్స్ అవి మీకు నచ్చితే నెక్స్ట్ టైం కూడా మీరు కంటిన్యూ చేయండి. ఏమన్నా మూవీ రివ్యూ మా ఛానల్లో అయితే కుకింగ్ వీడియోస్, మూవీ రివ్యూస్ ఉంటాయి. ఇంకా ఏవైనా ఎక్కడికైనా బయటికి వెళ్తే అవన్నీ ఉంటాయండి. మీకు నచ్చితే మా ఛానల్ ఒకసారి అంతా విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే బిగ్ బాస్ అయిపోయినకి వచ్చినప్పుడు ఒక 15 days 20 days నుంచి మేము ఈ వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసామండి. ఫస్ట్ నుంచి పెట్టలేదు అనమాట. 3 months ఉంటుంది కదా బిగ్ బాస్, అప్పుడంతా పెట్టలేదు, లేట్గా స్టార్ట్ చేసాము. ఒకసారి ఒక 2-3
మాకు ఈ ఎపిసోడ్స్ నచ్చలేదు, కొన్ని సిచ్యుయేషన్స్ నచ్చక అప్పుడు స్టార్ట్ చేసామన్నమాట. శ్రీజ వాళ్ళు కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం అవన్నీ మాకు నచ్చక అప్పుడు స్టార్ట్ చేసాము. ఇంకా తర్వాత అలాగే కంటిన్యూ చేసాము. తర్వాత అయితే ఇక్కడ చూడండి, వీడియోలోకి వచ్చేద్దాము. ఇక్కడైతే బయట కూర్చున్నారు మొత్తం 5 మెంబర్స్ మాట్లాడుకుంటున్నారు. అక్కడ సంజన చెప్తా ఉంది. మొన్న సాటర్డే ఎపిసోడ్లో సుమన్ అన్నది బర్ని అన్నది ఏవి చూపించారు కదా, అప్పుడు వాళ్ళిద్దరిలో మనది రాకూడదని కోరుకోరా నెక్స్ట్ ఎపిసోడ్లో అనింది. ఎందుకంటే మన సుమన్ అన్నది బర్ని అనేది ఏవి చూపించిన తర్వాత సుమన్ అన్న వెళ్ళిపోయాడు కదా, అందుకే మన ఏవి చూపించకూడదని కోరుకోరా అనిందంట. మన ఇద్దరిలో ఏవి చూపిస్తే ఇద్దరిట్లో ఎవరన్నా ఒకరం పోతాం అంటే, నీ అమ్మ నీ క్యాల్కులేషన్ తగలయ్యా అన్నాను. మాకొద్దు ఏవి, మేము సీజన్ చూసుకుంటాం బయటికి పోయిన తర్వాత, నో కంగారు అనింది. వాళ్ళకి నిద్ర వస్తున్నట్టుంది, బయట అట్లా అందరూ ఆవలించుకుంటూ అట్టే వచ్చేనారు. ఇదైతే చూడండి ఇంకా అయిపోలేదు, వీళ్ళది పిక్స్ ఎక్కువ వచ్చేసాయి. ఇందాక తనుజ చెప్పినది అప్పుడు పిక్స్ కొన్ని కట్ అయినాయి కదా, ఇక్కడ యాడ్ అయినాయి చూడండి. సంజన చెప్తుంది కదా, మాకు ఏవి వద్దు బిగ్ బాస్ అంటుంది. ఎవరివైనా ఇద్దరు కలిపి ఏవి చూపిస్తే ఒకరు ఎలిమినేట్ అవుతారని భయం అంట. ఏం క్యాలిక్యులేషన్, నీ క్యాలిక్యులేషన్ తగిలే అంటే అందరు నవ్వుతున్నారు. డెమాన్ తనుజ వాళ్ళందరూ నవ్వినారు. నీకు వచ్చేసి డమ్మని కొట్టి లేపాలి, చెప్పాలి నీకు రే సీజన్ అయిపోతుందిరా ఎన్నిసార్లు నీ పేరు చెప్పాలా అంటుంది. అంటే నిద్రపోయినట్టు చేస్తుంటే డమ్మని రాయితో కొట్టి లేపాలరా నీకు ఎన్నిసార్లు లేపాలరా అని అంటాడు బిగ్ బాస్ అనింది. అలసిపోయాంరా విని ఇంకా నువ్వు అలసిపోలేదారంటే లేదు ఇంకా వినాలనిపిస్తుంది అని చెప్పినాడు. అంటే బిగ్ బాస్ చెప్తాడు కదా నిద్రపోతే ఎట్లా, దాని గురించి అంటుంది. ఏం బిగ్ బాస్ ఏం చెప్పాలి వీడికి అనింది. నిద్రపోయినట్టు చేస్తున్నాడు, అందుకే బిగ్ బాస్ రాయితో కొట్టాలి నీకు తలకి లేపి, రే నిద్రపోదురా అని ఎన్నిసార్లు చెప్పాలిరా సీజన్ అయిపోనీకే వస్తుంది, విని మాకు విసుగు వస్తుందంటే లేదు నాకు ఇంకా వినాలనిపిస్తుంది బిగ్ బాస్ చెప్తే అని అంటున్నాడు నవ్వుకుంటా. డెమాన్కి కూడా నిద్ర వస్తుందేమో ఒకటే డెమాన్ కాదు ఇమ్మానుల్ కూడా పక్కన ఆవలిస్తున్నాడు. కుక్కలు మొరుగుతాయేమని వాళ్ళు అనుకుంటున్నారు అక్కడ. ఇంకా ఇదైతే అయిపోయిందండి, ఇదే లాస్ట్ సీన్ అన్సీన్ వీడియో. ఇది యాక్చువల్లీ నిన్నటి అన్సీన్ అండి, ఈరోజు అన్సీన్ అయితే రేపు పెడతాను. నాది 1 డే వర్క్ ఉండి లేట్ అయిపోయింది కదా, వీలైతే రేపు పెడతాను. మాకు వేరే జర్నీ చేసే పని ఉంది రేపు. ఏంటంటే జర్నీ మా ఊరికి వెళ్తున్నామండి. అక్కడ మాది రీయూనియన్ అనమాట, 10th క్లాస్ బ్యాచ్ ఇది. మా 10th క్లాస్ అయిపోయి 31 years అయిపోయింది. అది రీయూనియన్ చేస్తున్నారు మా స్కూల్లో. అది కూడా మీకు ఫుల్ వీడియో తీసి పెడతామండి. అందుకని మా ఊరికి వెళ్తున్నాము. హైదరాబాద్లో ఉంటాం కదా మేము, మా ఊరికి వెళ్తున్నాము. రేపు జర్నీ అయిన తర్వాత వీలైతే రేపు పెడతాను అన్సీన్ వీడియో. కర్నూలు దగ్గర అనమాట, అక్కడ అనమాట కర్నూలు దగ్గర మాది పక్కన ఊర్లో అనమాట మా స్కూల్ ఉండేది. అక్కడ స్కూల్ రీయూనియన్ అనమాట. అది కూడా మేము రేపు వెళ్ళే దగ్గర నుంచి ఫుల్ వీడియో తీసి పెడతాము. మా రీయూనియన్ది అదంతా వీడియో పెడదాం అనుకున్నాము. అంటే అప్పటికల్లా ఇవన్నీ ఫస్ట్ బిగ్ బాస్ అయిపోతుందని 2 days తర్వాత వీడియో అప్లోడ్ చేస్తాను. మా వీడియోస్ అన్నీ ఇలాగే కంటిన్యూ చేయండి ప్లీజ్ అండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే. ఇప్పటి నుంచి ప్రతి సీజన్ మేము అన్ని బిగ్ బాస్ వీడియోస్ రివ్యూస్ అన్నీ చెప్పాలనుకుంటున్నాము. మా వీడియోస్ చూసింటారు కదండి, మేము అన్నీ జెన్యూన్గా చెప్పామని మీరు అనుకుంటే మాది సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే సంజన ఫ్యాన్, డెమాన్ ఫ్యాను, ఇమ్మానుల్ ఫ్యాను అట్లేం లేదండి, మాకు అందరూ ఈక్వలే. తనుజ ఫ్యాన్ అట్లా కాదు, ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్కరిది తప్పు అనిపిస్తే తప్పు అని చెప్తాము, ఎవరిది రైట్ అనిపిస్తే రైట్ అని చెప్తామండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్.